హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎన్బిసిసికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్కి సంబంధించి లేటెస్ట్గా జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొని వచ్చా ఫ్రెండ్స్. ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసరికి ఇంజనీరింగ్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా మాస్టర్ డిగ్రీ లేదా డిప్లొమా కంప్లీట్ చేసిన వాళ్ళకి సంబంధించి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. ఇంకా లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి మనకు ఎన్బిసిసికి సంబంధించి లిమిటెడ్ ఆఫ్ షెడ్యూల్ ఏ ప్రీమియం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్ పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ అండర్ ది ఏజెన్సీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్. అంటే ఇది వచ్చేసరికి మనకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నవరత్న పబ్లిక్ సెక్టార్ ఎంటర్ప్రైజెస్ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు ఫ్రెండ్స్. ఇంకా దీనికి సంబంధించి రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ అంటే ఎలాంటి అంటే ఇంక్లూడింగ్ రీడెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్, అలాగే ఈపీసీ కాంట్రాక్టింగ్, అలాగే స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్స్ ఇలాంటి వాటికి సంబంధించి మనకు ఈ నోటిఫికేషన్ అనమాట. అంటే పోస్టులలో మనకు ఇంజనీరింగ్కి సంబంధించి ఎలక్ట్రీషియను, అలాగే వాటికి సంబంధించి మనకు చాలా పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. ఒక్కొక్క పోస్ట్ గురించి మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము కింద నుంచి అయితే వద్దాం. అంటే మనకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ తక్కువ ఉండే వాటి గురించి మనకు పైకి వద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి మెకానికల్ అనమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు. ఫుల్ టైం డిప్లొమా అయితే కంప్లీట్ చేసి ఉండాలి, లేదా మెకానికల్ ఇంజనీరింగ్ అంటే డిప్లొమాలో ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. శాలరీ వచ్చేసరికి మనకు స్టార్టింగే 27,000 నుంచి అయితే మీకు శాలరీ అయితే స్టార్టింగ్ ఉంటుంది. మనకు దీనికి సంబంధించి 5 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకపోతే జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకు 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అన్నమాట. ఏది జూనియర్ ఇంజనీరింగ్ ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకు 10 పోస్టులు ఉన్నాయి. శాలరీ అయితే సేమ్ ఫ్రెండ్స్ 27,000 నుంచి అయితే మీకు స్టార్టింగ్ అయితే ఉంటుందన్నమాట. అంటే ఓపెనింగ్ అంటే స్టార్టింగే మనకు 27,000 నుంచి అయితే స్టార్టింగ్ ఉంటుంది. డిప్లొమాని ఎలక్ట్రీషియన్కి సంబంధించి మనకు కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి ఈ పోస్టులు వచ్చేసరికి మనకు మొత్తం 20 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి అనమాట. ఏది జూనియర్ ఇంజనీరింగ్ సివిల్కి సంబంధించి మనకు 20 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు వాటికి. ఇంకా గ్రాడ్యుయేట్ అసిస్టెంట్ ఐటీకి సంబంధించి కానీ, సిఎస్ కానీ, లేదా నెట్వర్కింగ్ సిస్టమ్స్ కానీ, అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి కానీ ఏది కంప్లీట్ అంటే ఆ పోస్టులకి సంబంధించి మనకు ఫుల్ టైం డిగ్రీ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. మినిమం 28 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ దీనికి వచ్చేసరికి మనకు స్టార్టింగే 30,000 నుంచి అయితే మనకు స్టార్టింగ్ ఉంటుంది. ఇంకా పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు 2 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇంకపోతే అసిస్టెంట్ జనరల్ అంటే జనరల్ కాదు, అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి మనకు ఒక పోస్ట్ అయితే ఖాళీగా ఉంది. దీనికి సంబంధించి ఫుల్ టైం డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఒక పోస్ట్ అయితే ఖాళీ ఉందని చెప్పాను కదా. శాలరీ మాత్రం స్టార్టింగే 40,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు అనమాట. దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకా సీనియర్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్కి సంబంధించి అంటే ఇది కూడా సివిల్ ఇంజనీరింగ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. 30 సంవత్సరాల లోపారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. స్టార్టింగ్ శాలరీ 40 నుంచి మీకు ఉంటుందన్నమాట. ఎక్స్పీరియన్స్ పొందే కొద్ది 1,40,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా పోస్టులు వచ్చేసరికి మనకు 40 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇందులో వచ్చేసరికి ఇంకా అసిస్టెంట్ మేనేజర్కి సంబంధించి సేమ్ అనమాట. 30 సంవత్సరాలు 10 పోస్టులు అయితే ఖాళీగా ఉన్నాయి. 40,000 వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇవన్నీ అసిస్టెంట్ మేనేజరే, కాకపోతే వాటి ఏరియాస్ను బట్టి అయితే మనకు ఇచ్చాడనమాట. సేమ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. ఫుల్ టైం డిగ్రీ ఆర్కిటెక్టిక్ ఇవన్నీ అనమాట. మొత్తం ఈ పోస్టులన్నీ వాటికి సంబంధించిందే. ఇంకా ఫైనల్గా జనరల్ మేనేజర్ ఇంజనీరింగ్కి సంబంధించి మనకు ఫుల్ టైం డిగ్రీ కంప్లీట్ చేసి ఉండాలి. 54 సంవత్సరాల లోపారు ఎవరైనా ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది జూనియర్ ఇంజనీరింగ్కి సంబంధించి మాత్రం.
ఇంకా దీనికి సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా ఫ్రెండ్స్. ప్రొసీడ్యూర్ ఫర్ అప్లయింగ్ అంటే ఎలా అప్లై చేయాలి, దానికి సంబంధించి డీటెయిల్స్ అనమాట. లాస్ట్ డేట్ వచ్చేసరికి మనకు 5th ఏప్రిల్ 2026. అంటే ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, 6వ తారీఖు మార్చి నెల 6వ తారీఖు నుంచి ఏప్రిల్ నెల 5వ తారీఖు వరకు. అంటే మనకు కరెక్ట్గా 1 మంత్ అయితే టైం ఇచ్చాడనమాట. మార్చి నెల 6వ తారీఖు నుంచి అంటే ఆల్రెడీ స్టార్టింగ్ అయితే అంటే ఓపెనింగ్ అయితే జరిగిపోయింది లింక్. మీరు ఎప్పుడైనా అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 5వ తారీఖు వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు. మనకు క్లియర్గా నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. ఇంకా ఎలా అప్లై చేయాలి దాని ప్రాసెస్ అంతా మనకు నెక్స్ట్ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వీడియో మనకు లెంత్ అవుతుంది కాబట్టి, లేదా మీరే తెలుసుకోవాలనుకుంటే ఈ నోటిఫికేషన్ ఒక లింక్ ఈ వీడియో కిందనే మీకు ప్రొవైడ్ చేస్తా. అక్కడి నుంచి అయినా ఫుల్ డీటెయిల్స్ అయితే తెలుసుకోవచ్చు. ఇక ఇది గైస్ మొత్తం నోటిఫికేషన్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.